ఎక్కువ వెలుగు చూపించడం కొరకు మనం ఇదివరకు అంటే అప్పట్లో గడ్డివి కొట్టుకునేవాళ్ళు, వాటిని దివిటీలు అనేవాళ్ళు. కొంతమంది కొన్ని వేరు వేరు మాటలు పట్టేవాడు. దివిటీలు కొట్టడం అంటారు దాన్ని, శలాకలు కొట్టడం అంటారు దాన్ని. శలాకలు కొట్టడం, దివిటీలు కొట్టడం ఒక్కొక్క భాషలో ఒక్కొక్క మేము దివిటి ప్రాంతం. అంటాం. అలా శలాకలు కొట్టడం వల్ల ఏంటంటే తిప్పుతున్నప్పుడు సౌండ్ వస్తూ, అంటే ఒక రివ్వున సౌండ్ వస్తూ దానిలో గడ్డి ముక్కలు కదా, చిట్పట్లాడుతా ఉంటాయి. గడ్డి పరకలన్నీ కూడా మంటలు కాలిపోతున్నప్పుడు ఎక్కువ వెలుగు వచ్చేసి వాళ్ళ మీద పిల్లలకి ఆనందం కలిగేది. అంత కలిగేది. అయితే ఇప్పుడు ఆ గడ్డి పరకలు మీద పడతాయి కాబట్టి ఇప్పుడు సేఫ్ సైడ్గా తారాజువలు వెలిగించేటువంటి ప్రయత్నం జరిగింది. అది కాస్త పోయి 100 డెసిబుల్స్ 150 డెసిబుల్స్ ఢామని పగిలిపోయి, కారద్దాలు పగిలిపోయి, ఇంటద్దాలు పగిలిపోయి, కుక్క పిల్లలు చచ్చిపోయి, పక్షులు చచ్చిపోయేటువంటి సమస్యను మనం తెచ్చుకొని మన పండుగల్ని మనమే సుప్రీంకోర్టుడో హైకోర్టుడో ఎవడో కూడా వచ్చేసి మీరు పండుగలు 10 వరకే చేసుకోవాలి, పొల్యూషన్ చేస్తున్నారని చెప్పేసి గణపతిని పూజను పక్క పెట్టి, దీపావళి పక్కకు పెట్టి మన పండుగలు మనం నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి వాటి విషయంలో శబ్ద కాలుష్యం లేనటువంటివి, తక్కువ కాలుష్యం అంటే పొగలేనటువంటివి, అసలు అటువంటి వాటిని తప్పకుండా చేసుకోవచ్చు మనం. అంటే సేంద్రియమైనటువంటి పదార్థాల ద్వారా నిజం చెప్పాలంటే గోవు పేడతో అటువంటి చేసుకోవచ్చు మనం. గోవు పేడతో చిచ్చుబుళ్ళు తయారు చేయొచ్చు. సో గోవు వరిగడ్డి పచ్చిగడ్డితో చేయొచ్చు. అలాగే మనకి మోదుగ పుల్లలతో మనం చిచ్చుబుళ్ళు తయారు చేయొచ్చు. రైలు బొగ్గుతో చిచ్చుబుళ్ళు తయారు చేయొచ్చు. ఇవన్నీ వదిలిపెట్టి మనం నువ్వు అనవసరంగా వేరు పదాలతో వేరు ఎవడో చైనా వాడు చేసినవో ఇంకోటి చేసినవో తీసుకొచ్చేసి దాన్ని మనమైనా నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి శబ్ద కాలుష్యం లేనటువంటివి, వాతావరణానికి కాల్చినటువంటి వాటిని తప్పకుండా అది బాణసంచ కాల్చి పితృదేవతలు వెళ్ళడానికి వారికి దారి చూపించాలి. స్పష్టంగా చెప్పండి. అది 21వ రోజు చేసుకోవాలి. ఇప్పుడు పితృదేవతల్ని భయపెట్టేలా చేస్తున్నామేమో అనిపిస్తుంది. కాబట్టి అలా మనం ఆ దీపావళి, ఆ దీపాల వరుస పెట్టి అలా దివిటీలు కాల్చి, అలా శలాకాలు కాల్చి వాళ్ళని పంపించేటువంటి పితృదేవతలు సంతోషంగా స్వర్గలోకానికి దారి. చిమ్మ చీకట్లో అది అంధకారం, నరకం అంతా కూడా అంధకారం. ఈ అంధకారంలోంచి నరకం నుంచి బయటపడాలంటే ఈ వైతరి నది దాటిపోవాలి. వాళ్ళు దాటితేనే స్వర్గం వస్తుంది. ఆ నరకంలో ఆ సమయంలో వీళ్ళకి దారి చూపిస్తే జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వాళ్ళు నరకంలో కాకుండా స్వర్గలోకాన్ని పొందుతున్న భావనతో మనం వారికి ఇచ్చేటువంటి తర్పణం, పిండ ప్రదానం. అసలు 21 తారీఖు మనం 20వ తారీఖు ఉపవాసం ఉండాలి. 20వ తారీఖు దీపావళి ఉపవాసం ఉండి రాత్రి చంద్రుని చూసి భోజనం చేసి అర్ధరాత్రి మళ్ళీ లక్ష్మీ పూజ చేసుకొని ఈరోజు మళ్ళీ ఉపవాసం ఉండి మళ్ళీ ఈరోజు రాత్రి మనం పూజ చేసి భోజనం చేయాలి.